ఈ రోజున పరిశుద్ధ వారం లేదా హోలీ వీక్లో రెండవ రోజు పరిశుద్ధ మంగళవారం. నిన్న పరిశుద్ధ సోమవారం రోజున మనం గుర్తు చేసుకోవాల్సిన వాక్య భాగాలు: యేసు దేవాలయమును శుద్ధీకరించుట. యేసు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ వ్యాపారం చేస్తున్న వారందరినీ చూసి కోప్పడ్డాడు. ఎందుకంటే చర్చ్ లేదా ఒక మందిరం అనేది దేవుణ్ణి ఆరాధించే స్థలంగా ఉండాలి, కానీ వ్యాపారం చేసే స్థలంగా ఉండకూడదు. ఆయన, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుంప చేసి ఉన్నారు అని వారి మీద కోప్పడి వాళ్ళ వ్యాపారాలన్నింటినీ పారద్రోలాడు. అదే విధముగా ఇశ్రాయేలునకు సాదృశ్యముగా ఉన్న అంజూరపు చెట్టును చూసి దాని ఫలాలు ఇక మీదట ఎవరు తినరని దాన్ని ఆయన శపించడం జరిగింది. ఇక్కడ అంజూరపు చెట్టు అనేది ఇశ్రాయేలీలకు సాదృశ్యము. దేవుని మందిరం యొక్క పరిశుద్ధతను కాపాడుకొని నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ రోజు పరిశుద్ధ మంగళవారం రోజున మనం గుర్తుంచుకోవాల్సిన వాక్య భాగాలు ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుండి 46 వచనములు. ఈ వచనములలో యేసయ్య దేవాలయంలోనికి బోధించడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నారు? నీకు బోధించడానికి ఇక్కడ అధికారం ఎవరిచ్చారని ఆయనని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఆయన వారిని తిరిగి ఒక ప్రశ్న వేశాడు. నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. యోహాను ఇచ్చిన బాప్తీసము ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చిందా, మనుషుల నుండి వచ్చిందా అని వాళ్ళని అడిగాడు. అయితే వాళ్ళు దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే యోహాను బాప్తీసం పరలోకం నుండి వచ్చిందని వాళ్ళు యేసయ్య కూడా పరలోకం నుండి వచ్చిన మెస్సయ్య అని వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు, మాకైతే తెలియదు, నువ్వే చెప్పు అని ఆయనను అడిగారు. అప్పుడు ఆయన ఉపమాన రీతిగా వారికి 3 ఉపమానాలు చెప్పాడు. అవేంటంటే, మొదటిది, ఒక మనిషికి 2 కుమారులు ఉంటారు. మొదటి కొడుకుని అతడు పనికి వెళ్ళమన్నప్పుడు అతను నేను వెళ్ళను అని చెప్తాడు, కానీ తర్వాత తనంతట తానే మనసు మార్చుకొని వెళ్తాడు. ఇంకొక కొడుకు, రెండవ కొడుకు కూడా అదే విధంగా పనికి వెళ్ళని చెప్పినప్పుడు నేను పోతాను అని చెప్తాడు, కానీ అతను వెళ్ళలేదు. అయితే తండ్రి అనేవాడు దేవునికి సాదృశ్యము. ఈ 2 కుమారుల్లో మొదటి కుమారుడు పాపము చేసినను తరువాత మారు మనసు పొందిన ఒక వ్యక్తికి గుర్తు. అంటే తర్వాత యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు, కానీ పాపులు సుంకరులు ప్రవేశిస్తారు అని చెప్పాడు. అంటే వాళ్ళు పాపం చేసినా కూడా పొందారని ఆయన చెప్తూ ఉన్నాడు. వీళ్ళని, ప్రధాన యాజకుల్ని, రెండవ కొడుకుతో ఆయన పోలుస్తున్నాడు. అదే విధముగా తన కుమారుణ్ణి ద్రాక్ష తోటకు పంపించిన ఒక కాపు గురించి కూడా ఆయన ఉపమానము చెప్పాడు. ఆయన, ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయినగు నన్ను తలరాయిగా చేస్తాడని వాళ్ళకి గుర్తు చేశాడు.